హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే చేపల పులుసును మన ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకుంటారో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా 2 కేజీల చేపను ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తరువాత ఒక దాకలోకి తీసుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న ఈ చేప ముక్కల్లో ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, 2 స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పు మరియు ఒక చిన్న టీ గ్లాస్తో గ్లాసు గాను నూనెను వేసుకొని అన్ని చేప ముక్కలకు వీడియోలో చూపించిన విధంగా బాగా పట్టించుకుని 3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. లేదా కనీసం 1 అవర్ పాటు అయినా సరే ఉంచుకోవాలి. ఒక బత్తాయికాయ సైజు చింతపండు అంటే సుమారు 150 గ్రాముల వరకు చింతపండును ముందుగా వాటర్లో నానబెట్టుకుని నానిన తరువాత రసం తీసుకుని ఉంచుకోవాలి. 3 పెద్ద ఉల్లిపాయలు, 2 అంగుళాల అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని రోటిలో వేసుకుని కచ్చబచ్చాగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే చేపల కూరను చేసుకోవాలంటే వీటన్నిటికంటే కూడా ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న చేప ముక్కలకు ఉప్పు కారం పసుపు నూనెను బాగా పట్టించుకొని మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. అప్పుడే చేపల కూర మరింత టేస్టీగా ఉంటుంది. వీటితో పాటు 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని దంచుకోవాలి. ఈ విధంగా కచ్చాబచ్చాగా దంచుకున్న తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, తరువాత చేపల కూరను వండుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి పాత్రను స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తరువాత ఘాటు పెట్టుకున్న 10 పచ్చిమిరపకాయలను వేసుకుని వీటిని సిమ్లో కాసేపు వేగనివ్వాలి. వీడియోలో చూపించిన విధంగా పచ్చిమిరపకాయలు వేగిన తరువాత కచ్చబచ్చగా రోటిలో దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ను వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఉల్లిపాయ పేస్ట్కు సరిపడా కళ్ళుప్పును వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్ని కూడా వేసుకుని మరి కాసేపు పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఈ విధంగా బాగా వేగిన తరువాత మనం ముందుగా తీసుకుని ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని మరిగించుకోవాలి. పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను వీడియోలో చూపించిన విధంగా సైడ్ బై సైడ్ పరుచుకోవాలి. ఇలా పరుచుకోవటం వలన మనం సర్వింగ్ చేసుకున్నప్పుడు చేప ముక్క విరిగిపోకుండా వస్తుంది. మ్యారినేట్ చేసి ఉంచుకున్న గిన్నెలో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర మరియు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, గరిటె ఎక్కడా కూడా యూజ్ చేయకుండా వీడియోలో చూపించిన విధంగా మాత్రమే కలుపుకొని మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని ఈ విధంగానే కలుపుకోవాలి. ఈ చేపల కూరలో వేసుకున్న ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలి. ఇక్కడ నాకు కారం పులుపు సరిపోయినట్టు అనిపించింది, కానీ లైట్గా ఉప్పు తగ్గింది కాబట్టి కొద్దిగా ఉప్పుని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు వేరే ఛానల్ ఉన్నదని చెప్పాను కదా, ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చేపల పులుసు ఈ విధంగా చిక్కబడిన తరువాత పైన ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే మన ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి
మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.